రీతిగా పూడుకొనుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు దేవా. మా జీవితాల్లో తండ్రి తండ్రి ఇబ్బందులున్నప్పటికీ బాధలున్నప్పటికీ దేవా, నీవే తండ్రిగా దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా. ఈ వాక్యం ద్వారా తండ్రి మాకు ఆదరణ దయచేస్తున్నావు దేవా. చెప్పబోతున్న వాక్యంలో మీ తోడుగా ఉండి మాకు తండ్రి మాతో మాట్లాడమని, నీవే మా తండ్రిగా దేవుడిగా ఉండి నడిపించమని, వాక్యం అంతట్లో నీకు తోడుగా ఉండి పాస్టర్ గారి ద్వారా నీ వాక్యాన్ని మా గృహాల్లో చేర్చుకొని, మా హృదయాల్లో తండ్రి వాటిని ఉంచుకొని, మేము ఫలించి అభివృద్ధి పొందుటకు, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుటకు నీ కృప చూపించమని, ఈ ప్రార్థన తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకోమని, రాజుల రాజు ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున నడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ జామి రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య పరిచర్య, గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలందిస్తున్నారు. రవి గారు మరియు ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె ఉన్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తరచుగా వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి అందరూ మీట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాగే 36వ వచనం, అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం, దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాను చేయించి వారికి తొడిగించెను. అదేవిధంగా ఆది కాండము 22వ అధ్యాయం 13వ వచనం, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తోట కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరని పేరు పెట్టాను. అదేవిధంగా నిర్గమాకాండము 12వ అధ్యాయం 21 నుంచి చదువుతుండండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబం చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములో రక్తములో దాన్ని ముంచి ద్వారబంధ పైకమికిని 2 నిలువు కమ్మిలకు పల్లెములో రక్తమును తాకింపవలను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులు హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధ పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తము చూచి యెహోవా తలుపును దాటిపోవును. ఈ చదువుబడిన 3 వాక్య భాగాల్లో కానీ మనం చూసినట్లయితే గొర్రె పిల్లలు మనకి కనబడుతున్నాయి. ఆదామవ్వల సిగ్గుని దాయడానికి, ఆదామవ్వల సిగ్గుని కవర్ చేయడానికి తనకు తానే స్వచ్ఛందంగా బలి అయిన గొర్రెపిల్ల. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత వారు సిగ్గుని కాపాడుకోవడం వాళ్ళు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు దేవుడే జోక్యం చేసుకొని వారి సిగ్గుని కప్పాడట. మనం చూసినట్లయితే ఆది కాండం 2వ అధ్యాయం 25వ వచనంలో
అప్పుడు ఆదామును అతని భార్య ఇద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగకి ఉండిరి. మనం 9వ వచనంకి వచ్చినప్పుడు, దేవుడే యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావా అని అన్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం ఉన్నప్పుడు దిగంబరుగా ఉంటును కనుక భయపడి దాక్కుంటున్నాను నేను. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమ కచ్చడములు చేసుకునిరి. అంజూరపు ఆకులు వారి పాపాన్ని కప్పలేకపోతే ఒక పశువు వధించబడి దాని చర్మపు చొక్కాయల నుంచి చేయించి వారికి తొడిగించినట్టుగా బైబిల్ మనకి చెప్తూ ఉంది. ఎవరి గొర్రెపిల్ల? ఏదైనా వనంలో మన సిగ్గును కాపాడడానికి, పాపాన్ని కరగడానికి, మన పితరులైన ఆదామవ్వల నగ్నత్వపు లజ్జను దాయడానికి చేల్చబడ్డ, తనకు తానుగా చీల్చుకొని చర్మపు చొక్కాలు చేయించడానికి తన చర్మాన్ని ఒలుచుకొని నా గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కోసం మనం ఆలోచన చేసినట్లయితే, ఈ గొర్రెపిల్ల బలి అయిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, రక్షించిన గొర్రెపిల్ల, పాప క్షమాపణ కలిగించిన గొర్రెపిల్ల, నీనా స్థానంలో మరణించిన గొర్రెపిల్ల, నీనా సిగ్గును కప్పిన గొర్రెపిల్ల, తన రక్తంతో నీనా పాపాన్ని కడిగిన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల, స్వచ్ఛందంగా నీనా పాపాల కోసం బలి అయిన గొర్రెపిల్ల, మౌనంగా ఉన్న గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల, పాపము చెయ్యని గొర్రెపిల్ల, పాపంగా చెయ్యబడ్డ గొర్రెపిల్ల, దౌర్జన్యము నొందిన గొర్రెపిల్ల, నోరు తెరవని గొర్రెపిల్ల, శిక్ష నొందిన గొర్రెపిల్ల, అన్యాయపు తీర్పు నొందిన గొర్రెపిల్ల, తిరుగుబాటు చేసిన వారికి క్షమించమని ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన గొర్రెపిల్ల, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసిన గొర్రెపిల్ల, పసగా గొర్రెపిల్ల, ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల, రక్తము చిందించి నిన్ను కడిగిన గొర్రెపిల్ల, దేవునితో నిన్ను నన్ను సంధి చేసిన గొర్రెపిల్ల. ఒకవేళ ఈ గొర్రెపిల్ల కోసం కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఏదైనా వనంలో ఒక గొర్రెపిల్ల కనబడ్డది మనకి. ఏదైనా తోటలో గొర్రెపిల్ల, ఏదైనా తోటలో ఉదయపు శాంతి వేళ పాపపు నీడ పతనమై కారు చీకటి కమ్ముకున్న వేళ నగ్నత్వపు లజ్జలో దాక్కున్న మానవ జంట అంజూరపు ఆకులు కచ్చడాలతో దాచిన పతనపు ముద్ర, తీర్పు పలికిన దేవుని న్యాయస్వరం, కన్నీళ్లతో కప్పించిన సృష్టి సమస్తం. కానీ కృపానదిగా ప్రవహించే ఆ క్షణాన ప్రేమతో ముందుకు వచ్చిన గొర్రెపిల్ల నిశ్శబ్దాన స్వచ్ఛందంగానే గొర్రెపిల్ల ముందుకు వచ్చిందట. ఆదామవ్వల లజ్జన కప్పుటికై ప్రాణము విడిచెను, నిర్దోషి బలి అయిను, రక్తంతో రాసిన విమోచన కథను, తన రక్తంతో విమోచన కథ రాసిందంటండి. చర్మపు వస్త్రములతో కప్పెను వారి దోషమును, ఏదైనా తోటలో మొదలైన బలి, కలవరి కొండపై నెరవేరిన మహాపస్కా బలి, స్త్రీ సంతానమున సర్పశిరస్సును చూర్ణం చేయనని ఆ మొదటి వాగ్దానం అక్కడే ప్రకటించెను. ఆదాము అవ్వలకు ఆశనిచ్చిన వాడు, ఆదిలోనే రక్షకుడిగా నిలిచిన గొర్రెపిల్ల అయిన ప్రేమామూర్తి, నీ పాపాలకే నా పాపాలకే బలి అయిన ప్రేమామూర్తి, అతడే మన విమోచకుడు, అతడే మన రక్షకుడు. ఒకవేళ మనం చూసినట్లయితే బైబిల్ చెప్తుంది హెబ్రీ 10:22లో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారంగా రాయబడ్డ మాట ఏంటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ అనేది కలగదు. బట్ ఏంటంటే, ఎందుకు రక్తానికి విలువ అని మనం ఆలోచన చేసినట్లయితే, రక్తానికి అలా శక్తి ఎలా వచ్చింది, రక్తానికి ఆ యొక్క బలం ఎలా వచ్చింది మనం ఆలోచన చేసినట్లయితే, లేవీకాండం 17:1 విధంగా రాయబడి ఉంది, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పొయ్యుటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తమటమా తనకున్న
రక్తములో ఉన్న ప్రాణాన్ని బట్టి, రక్తం అనేది ప్రాణంగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాణానికట ప్రాయశ్చిత్తం చేయగలిగిన కృప ఉందట. దాని ఇంగ్లీష్లో కానీ మనం చూసినట్టే అటాన్మెంట్ అంటాం. సో ఆ ప్రాయశ్చిత్తం చేయగల శక్తిని బట్టి అది ఏం చేయగలదంటే నీనా పాపాలను అది క్షమించగలదు, విడిపించగలదు. ఆనాడు ఏదైనా వనంలో బలి అయిన గొర్రెపిల్ల. అదేవిధంగా మనకి ఐగుప్తులో ఒక పస్కా గొర్రెపిల్ల మనకి కనబడుతుంది. పస్కా గొర్రెపిల్ల ఈజిప్టు భయానకమైన రాత్రిలో భయంతో నిండిన వేళ దేవుని ఆజ్ఞతో నిలిచిన విమోచన వేళ దోషము లేని గొర్రెపిల్ల పస్కా పశువుగా వధించబడను. రక్తము తలుపులపై గుర్తుగా చల్లబడెను. రక్తము చూసి నాశకుడు దాటిపోయాను. ఇశ్రాయేలు గృహాల్లో ప్రాణము నిలిచెను. రక్తము చూసి నాశకుడు దాటిపోయాను. ఇశ్రాయేలు గృహంలో ప్రాణము నిలిచెను. బానిసత్వపు శృంఖాలను విరిగిన క్షణం అది, తెగిన క్షణం అది. విముక్తి మొదలైన దేవుని యొక్క యోచన, ఆలోచన అది. ఈ పస్కా గొర్రెపిల్ల ముందస్తు సంకేతమై కలవరి సిలువపై నెరవేరను సత్యమై సాక్ష్యమై. క్రీస్తే మా పస్కా గొర్రెపిల్ల ఆయను, మన పాప విమోచనకు బలి ఆయను. రక్తపు ముద్రతో రక్షణ మాకు, కృపదారునే స్వేచ్ఛ మాకు. పస్కా గొర్రెపిల్లకే స్తోత్రం. ఆయనే మన విమోచకుడు. సకల మహిమా ఘనత ఆయనకే నిరంతరం. అదేవిధంగా ఒకవేళ మనం చూసినట్లయితే ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి నన్ను విడిపించినది ఆ గొర్రెపిల్లే. తన రక్తాన్ని నిలువుకొయ్యకు, అడ్డకొయ్యకు ఇస్సోపు కుంచెతో వేయబడినప్పుడు ఆ రక్షణకు సాదృశ్యంగా ఉన్న ఆ రక్తం అనేది వారి ఇంటిని దాటిపోయిందండి. పాస్ ఓవర్. ఆ పస్కా బలిపశు యొక్క రక్తాన్ని చూచి ఆ రక్తంలో కడవబడ్డామని బైబిల్లో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు కడుక్కున్న వారు ధన్యులు. సో ఆ కలవరి పండగ సాదృశ్యంగా ఉన్న ఆ పస్కా గొర్రెపిల్ల తన రక్తం ద్వారా నన్ను విమోచన కలిగింది. ఎప్పుడైతే ఆ రక్తం నీ మీద నా మీద ప్రోక్షించబడ్డాదో గొప్ప విడుదల మనకు కలిగింది. ఒకవేళ ఈ దేవుని గొర్రెపిల్ల కలవరి కొండలో కానీ మనం చూసినట్లయితే, దేవుని గొర్రెపిల్ల కలవరి కొండపై నిశ్శబ్దంగా నిలిచిన గొర్రెపిల్ల, పాపభారం మోసిన పవిత్రమైన గొర్రెపిల్ల, నోరి తెరవక నిందన భరించిన గొర్రెపిల్ల, యెషయా పలికిన ప్రవచనం సత్యమైన వేళ, రక్తధారలతో రాసిన ప్రేమగాథ, మన విమోచనకే చెల్లించిన మహామూల్యం ఇది. పస్కా గొర్రెపిల్లల గృహాలను దాటినప్పుడు నాశనకర్త నుండి మనల్ని కాపాడిన గొర్రెపిల్ల, ముళ్ళ కిరీటం తన శిరస్సుపై మెరిసెను. కృపా కిరీటం మన జీవితాల్లో వెలిగెను. ఆ గొర్రెపిల్ల గాయాల ద్వారా నీకు నాకు స్వస్థత, ఆ మరణం ద్వారా నీకు నాకు జీవనం, పరలోక భాగ్యం. లోక పాపములు మోసిన గొర్రెపిల్ల, యోహాను చెప్పిన గొర్రెపిల్ల, సకల మహిమ ఘనత స్తుతులు నిరంతరమే ఆయనకే. ఒకవేళ కలువరిశిలలో గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆయనకేమో రక్తంతో తెరిచిన ముళ్ళు కిరీటం, మన హృదయాల్లో వెలిగిన ప్రేమ కిరీటం. పాపభారాన్ని భుజాలపై మోసుకున్న గొర్రెపిల్ల, మన శాపమంతా తన రక్తంతో కడిగిన గొర్రెపిల్ల. కలువరి సిలువపై తిరుపుకై నిలవబడ్డ గొర్రెపిల్ల నీ స్థానంలో, నా స్థానంలో. అదే కృపాసనంగా మారిపోయిన సత్యమైన వేళ. ఆయన గాయాల నుండి జీవధార పొంగెను. ఆయన మరణం ద్వారా జీవం మన జీవితంలో కలిగెను. ఆకాశం చీకటై భూమి కంపించెను. సృష్టి అంతా బలిని చూచి విలపించెను. సంపూర్ణమైందని ప్రకటించిన గొర్రెపిల్ల, విమోచన కార్యం నెరవేరిందని ముద్ర వేసిన గొర్రెపిల్ల, సిలువపై చనిపోయిన గొర్రెపిల్ల, సింహాసనంపై జీవించున్న రాజు, నేడు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, శాంతి ప్రదాత, రక్షణదాత.
ఒకవేళ మనం చూసినట్లయితే ఆదికాండం నుంచి ఒకవేళ మనం చూసినట్లయితే ఆదికాండంలో ఆ యొక్క ఏ చర్మపు చెక్కాలు దీంతో చేయించాలని రాయబడలేదు, కానీ చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తులా ప్రేమించేవాడు, యేసుక్రీస్తులా ప్రాణం పెట్టేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? స్టువర్ట్పురం సుధాకర్ గారనే దొంగగా ఆయన ఉన్నప్పుడు ఈ సింహాచలం ఇటువంటి చాలా దొంగతనాలు చేశాడు ఆయన. ఆయన జీవితాన్ని మార్చుకున్న తర్వాత పాట రాశాడు ఆయన. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, రక్తం ఇచ్చిరా వారి ప్రాణం ఇచ్చిరా దేవతలు వినుటకైనని చెప్పి ఒక మంచి వండర్ఫుల్ సాంగ్ రాశాడు ఆయన. ఈ లోకపు చరిత్రను మనం గమనించినట్లయితే మనుషుల ప్రాణాలను తీయడానికి నూతనమైన అవతారాలు ఎత్తిన వారితో చరిత్ర నిండిపోతూ ఉంది. దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని చెప్పి వారి యొక్క మోటివ్. ఈయనంటాడు, నిన్ను పాపులను పిలవచిత్రం కానీ నీతిమంతులను పిలువ రాలేదు నేను. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యంతో ఉన్నవారికి కావాలి, ఆత్మీయ అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యుడు కావాలి, వారి కోసం వచ్చాను అంటాడు ఈయన. సో వారు సిగ్గును కప్పడానికి ప్రయత్నం చేశారు, అంజూరపు ఆకులతో ప్రయత్నం చేశారు, విరిగిపోయే కరిగిపోయే ఆకులతో సిగ్గును కాపాడడానికి ప్రయత్నం చేశారు. దావీదు మహారాజు చెప్పిన రీతిగా, అయ్యా నా పాపములను కప్పుకొనక ఒప్పుకొని అనుకుంటుని. వీళ్ళేమో తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుందాం అనుకున్నారు వాళ్ళు. వారి ప్రయత్నం, వాళ్ళ మానవ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వారి పాపాలు క్షమించబడడానికి, సిగ్గు నుంచి రక్షించబడడానికి, విడుదల పొందడానికి. వారి వల్ల కానప్పుడు దేవుడే చూసి జాలిపడి వారిని ప్రేమించి ఒక గొర్రెపిల్ల స్వచ్ఛందంగా ప్రేమతో ముందుకొచ్చిందట మన సిగ్గును కప్పడానికి. Our sin is covered by the lamb's skin. మన యొక్క సిన్ ఆ గొర్రెపిల్ల స్కిన్తో కప్పబడ్డది. అది ప్రయాసతో కూడిన ప్రయాణం. అది మన బైబిల్లో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన వీపుని దున్నారట. దున్నబడిన వారికి ఆయన వీపుని ఆయన ఇచ్చేశాడట. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఎంత శ్రమ పొందాడో తెలుస్తుంది. కీర్తన 129:3 కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, చూద్దాం, కీర్తన 129:3. విధంగా రాయబడి ఉంది, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాలను పొడుగ్గా చేసిరి. దున్నిన వారు ఆయన వీపు మీద దున్నారంటండి. అంతేకాకుండా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా 56లో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖం నేను దాచుకోలేదు అంటాడు ఆయన. అంతేకాకుండా 53 అధ్యాయంలో ఒకవేళ కానీ మనం చూసినట్లయితే 53 అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను కలిగను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపిన, అతని దౌర్జన్యమునందును బాధింపబడిన నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించేవానికి గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతను నోరు తెరవలేదని రాయబడి ఉంది అక్కడ. సో చర్మపు చొక్కాన్ని తీయడం మన సులువైన పనేం కాదు. అది ఎంత శ్రమ పొందాడో, ఎంత బాధ పొందాడో, ఎంత ఇబ్బంది పొందాడో. అతడి పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగింది. నోరు తెరవని గొర్రెపిల్ల, మౌనంగా భరించిన గొర్రెపిల్ల.
ఆయన నోరు తెరిస్తే నీకు నాకు రక్షణ లేదు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. ఆ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు చీల్చబడ్డది. ఆ యొక్క చర్మం, చీల్చబడ్డ చర్మం నీ పాపాన్ని నా పాపాన్ని కప్పింది. ఒకనాడు కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్న ఆ మందసాన్ని ముట్టిన ఉజ్జానవాడు చనిపోతే, దినాన 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని తాకగలుగుతున్నామంటే ఎక్కడిది మనకు అర్హత, ఎక్కడిది మనకు యోగ్యత? హౌ వి క్వాలిఫైడ్? ది బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ ఇస్ క్వాలిఫైడ్ అస్. ఆయన రక్తం నిన్ను నన్ను అర్హత కలగజేసింది. అది అందుకే దాన్ని తాకడానికి మనకు అవకాశం కలిగింది. ఆ రక్తాన్ని ఆ యొక్క పరిశుద్ధమైన దాన్ని తాకడానికి నీకు నాకు అవకాశం కలిగింది. అది నిర్దోషమైన గొర్రెపిల్ల. ఒకవేళ 12:6 కానీ చూసినట్లయితే నిర్గమకాండలు అంటాడు, అది నిర్దోషమైన ఒక ఏడాది గొర్రెపిల్లది. అంతేకాకుండా మనం మరి కొంచెం కానీ ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఈ గొర్రెపిల్ల లక్షణాలని చెప్పుకొస్తూ అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 18 చదువుతున్నాను. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతున్న మీరు ఎరుగుదురా. మరి కొంచెం ముందుకెళ్తూ అంటాడు ఆయన, చూద్దాం ఒకసారి. 22 అంటాడు, 2:20, 1 పేతురు 2:22 అయితే 21 చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకును. మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మాను మీద మ్రోసినకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఆయన నోట కపటం లేదు, ఆయన నోట ఎటువంటి కపటం కూడా లేనివాడు. ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని సవాలు విసిరిన పరిశుద్ధుడు. ఆయన నిర్దోషి అయిన వాడు, నిష్కలంకమైన వాడు. ఆయన విషయంలో కానీ మనం చూసినట్లయితే బైబిల్లో చెప్పబడ్డ మాట అంటే హబక్కు గ్రంథం 1:13 అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడాలంత నిష్కలంకమైనది. ఆయన కనుదృష్టత దుష్టత్వం చూడ నిష్కలంకమైనది. బాధించేవారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలం అంటాడు ఆయన. సో అటువంటి వాడు మాటల్లో కానీ చేతల్లో కానీ పాపం లేనివాడు, పరమ పరిశుద్ధుడైన వాడు. నీ కొరకు నా కొరకు స్వచ్ఛందంగా మరణించాడు ఆయన. నీతిమంతుని కొరకు సైతం చనిపోవటం అరుదు అంటాడు ఆయన, అపొస్తలుడైన పౌలు. నీతిమంతుల కోసం ఎవరు చనిపోవచ్చు, మనలాంటి పాపుల కోసం ఎవరు చనిపోతారు? దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడపరచుని ఎట్లనగా, మనం ఇంకా నువ్వు భక్తిహీనమై ఉండగా, మనం ఇంకా నువ్వు బలహీనమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు ఆయన. అందులో ఆయన నేరమేముంది? అందులో ఆయన ప్రస్తావన ఏముంది? అందులో ఆయన ప్రభావం ఏముంది? ప్యూర్లీ 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 బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా కృపచేతనే రక్షించబడ్డాం, కృపచేతనే విమోచించబడ్డాం. మన రక్షణ పొందినాక అనేక సంవత్సరాలు అయినా ఇంకా ఆయన దోషం కనిపెట్టి చూసినట్లయితే దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా, ప్రభువా నువ్వు దోషం కనిపెట్టి చూచిన ఎట్లా, ప్రభువా నీ సన్నిధిలో ఎవరు నిలగలం? మేము ఎవరు నిలగలం? ఆ రక్తమే కదా కాపాడింది, ఆ రక్తమే కదా ప్రాయశ్చిత్తం చేసింది. ఆ రక్తంలో ఉన్న ప్రాణం ఆయన బల్లెముతో పడవగా రక్తము నీళ్లు కారినని యోహాను సువార్త 19:34 రాయబడ్డది మనకి. నిస్వార్థమైన గొర్రెపిల్ల తన ఆఖరి రక్త బొట్టు కూడా తన కొరకు దాచుకోకుండా నీ కొరకు నా కొరకు దారబోసిన గొర్రెపిల్ల. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలు మనం వాడుకోవడానికి, కడుక్కోవడానికి బలి అయిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో కానీ ఒకవేళ మనం కొంచెం ముందుకెళ్ళి కానీ చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 5:9 రాయబడ్డది, నువ్వు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యమైన గొర్రెపిల్ల, నువ్వు వధించబడ్డ గొర్రెపిల్ల,
నీ రక్తం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చిన గొర్రెపిల్ల ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఎరుదని కొత్త పాట పాడుదురు. ప్రతి జాతిలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను రక్తం ఇచ్చుకున్నదంటది. పేతురు ఒక దినాన్ని అనుకున్నాడు, అయ్యా యేసుక్రీస్తు కేవలం యూదులకు మాత్రమే పరిమితమైన వాడని చెప్పి. ఎప్పుడైతే కొర్నేలి గృహంలో దేవుని యొక్క కృపను చూడగలిగాడో, దేవుని యొక్క శక్తిని బలాన్ని చూడగలిగాడు, అంటాడయ్యా ఆయన పక్షపాతము లేనివాడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతం లేనివాడు అట్టమ్మా. అంతేకాకుండా అని అంటాడు 10:34 అపొస్తలుల కార్యాలు, దేవుడు పక్షపాత కాడ నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురని చెప్పి చెప్పుకొస్తారు. పక్షపాతం లేనివాడు ఆయన. మాకు తెలిసిన మురళీ గారని ఆయన కోరుకొండ సైనిక్ స్కూల్లో పనిచేసేవారు. ఆయన తండ్రి గారు బ్రాహ్మణుడు, తల్లేమో రాజులు. వాళ్ళు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అనుకుంటాను. ఆ మురళి అన్న ఆయన ఏఈలో చదువుకున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నప్పుడు ఓ పండగకు వచ్చాడు. ఆయన పండగకు వచ్చిన తర్వాత ఈ పూజలు పునస్కారాల్లో పాల్గొనడం మానేశాడు. ఆయన వాళ్ళ తల్లిగారు డౌట్ వచ్చి, పెద్దోడా ఏంట్రా నీ ప్రవర్తన తేడాగా ఉందంటే, అమ్మ యేసుక్రీస్తు నమ్ముకున్నాను అమ్మ అన్నాడంట. ఆయన ఎందుకు నమ్ముకున్నావురా, మన దేవుల్లో ఉన్నదేంటి, మన దేవుల్లో లేనిదేంటి, ఆ దేవుల్లో ఉన్నదేంటి అంటే చెప్పాడు, అమ్మ సర్వమానవ సమానత్వం, పక్షపాతం లేనివాడు, కులం కానీ మతం కానీ జాతి కానీ చూడనివాడు. ఆయన ఎలా చిన్నపిల్లలు ప్రార్థన చేసినా వింటాడు, పెద్ద పిల్లలు ప్రార్థన చేసినా వింటాడు, అగ్రజాతి వారి ప్రార్థన చేసినా వింటాడు, అంటరాని వాడి ప్రార్థన చేసినా వింటాడు, వృద్ధులు ప్రార్థన చేసినా వింటాడు, యవనులు ప్రార్థన చేసినా వింటాడు, స్త్రీలు ప్రార్థన చేసినా వింటాడు, పురుషులు ప్రార్థన చేసినా వింటాడు. ఈ వయసు వారైనా మందిరానికి రావాలని ఆయన ఎప్పుడు కూడా నిబంధన పెట్టడు. లేదా స్త్రీలే రావాలి పురుషులే రావాలని చెప్పి ఆటంకం పెట్టడు. ఈ చదువుకున్న వారే రావాలి, పలా వంశం వాడే రావాలి, పలానా జాతి వాడే రావాలని అడ్డంకులు పెట్టడు. ఆయన ప్రతి జాతిలో ప్రతి వంశంలో రక్తం ఇచ్చి కొన్నవాడమ్మా ఆయన. ఎస్ ఇట్ ఇస్ ట్రూ. స్వచ్ఛందంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల. ఏదైనా వరం నుండి తొయ్యబడ్డమే కాదు, ఆయన సన్నిధికి ఏనాడు వెళ్లకుండా తొయ్యబడవలసిన వారము, సిగ్గు ఎరగని వారము. పాపం చేసిన వాడు తలదించుకోవాలి, పాపం చేసిన వాడు సిగ్గుపడాలి. అజ్ఞాతిక్రమమే పాపం, అదే సిగ్గును తీసుకొచ్చింది దినాన మనకి. మనమేమో నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయనే, నా కోసం చీల్చబడ్డ గొర్రెపిల్ల ఇదే, నా కోసం చర్మం ఒలిపించుకున్న గొర్రెపిల్ల ఇదే, నా కోసం దౌర్జన్యం ఉందిన గొర్రెపిల్ల ఇదే, నాకు స్వస్థత కలిగిన గొర్రెపిల్ల ఇదని ధైర్యంగా చెప్పడానికి ధైర్యం లేక మనం సిగ్గుపడుతున్నాం. నా కుమారుడా, విడిపించిన గొర్రెపిల్ల, రక్షించిన గొర్రెపిల్ల. అదేవిధంగా ఆదికాండం 22వ అధ్యాయం కానీ మనం వచ్చినట్లయితే అక్కడ రాయబడి సందర్భాన్ని కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ ఇస్సాకు స్థానంలో బలి అయిన గొర్రెపిల్లది. ఆ స్థానంలో ఇస్సాకు బలిగా అర్పించబడాలి. ఆ స్థానంలో ఇస్సాకు బలిగా అర్పించబడాలి మొరియా పర్వతం మీద. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇస్సాకు అడుగుతాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అంటే అక్కడ మనం చూసినట్లయితే 7 నుంచి చదువుతున్నాను, 22:7 ఆదికాండం. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అనను. అందుకతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడిగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకుని నేను. దేవుడు అంటాడు, అబ్రహామా చిన్నపిల్లవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు అని చెప్పి అబ్రహాము బిడ్డ స్థానంలో తన బిడ్డను అప్పగించిన దేవుడు ఆయన.
మన పిల్లల రక్షణ కొరకై, మన రక్షణ కొరకై, మన విడుదల కొరకై, మన శాప విమోచన కొరకై తన బిడ్డను నీనా స్థానంలో ఇచ్చిన దేవుడు ఆయన. యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాను అంటాడు ఆయన, ప్రభువా తండ్రి, జగత్ పునాది వేయబడకుండా నన్ను ప్రేమించావుగా. ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 24వ వచనంలో ఉంటుంది, యోహాను సువార్త 17:24, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలనియు, నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమించిన కుమారుడు నీ కొరకు నా కొరకు దానంగా ఇచ్చేశాడు ఆయన. అపోస్తలుడైన పౌలు అవిశ్వాసంతో ఉన్నవారిని ప్రశ్నిస్తూ ఒక మాట అంటాడు ఆయన. రోమా పత్రికలో ఒక మాట ఈ విధంగా అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే రోమా 8:31లో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన అందరి కొరకు అనుగ్రహించిన వాడు, అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అప్పగించడు ఆయన? జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి చేత ప్రేమించబడ్డ కుమారుడు, కుమారుని ప్రేమించిన తండ్రి, అతను నలుగురుట యెహోవాకు ఇష్టమైన అంటాడు ఆయన. సో నీ కుమారులు నా కుమారుల స్థానంలో, నా స్థానంలో యెహోవా చేర్చుకున్న గొర్రెపిల్లయ్యా, బలిపశువేదయ్యా, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, బలిపశువేది, నన్ను దేవుడే చూసుకుంటాడరా. మనలో ఎవరు కూడా దేవుణ్ణి అన్వేషిస్తూ వచ్చిన వారం కాదు. మనలో ఎవరు కూడా అస్తోమ సర్గమయ, తంసోమ జ్యోతిర్గమయ, మృత్యంగ అమృతంగమయ అని చెప్పి వెతికిన వారం కాదు, పిలిచిన వారం కాదు. మనం దేవుడే మన పాపం చేసి సిగ్గుపడితే స్వచ్ఛందంగా తన కుమారుని ఇచ్చాడు. దేవుడే ఇస్సాకును గూర్చిన విడుదలలో ఆయనే తన బిడ్డను అప్పగించాడట. ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటరీ. అసలు అది పాపం అని, అది తప్పు అని, అది మనకి సిగ్గు అనే విషయం కూడా ఎరగని దీనస్థితిలో మనం ఉంటుంటే ఆయనే స్వచ్ఛందంగా వచ్చి నీ కొరకు నా కొరకు మరణించాడు. శత్రువైన వారికి దేవుడు రాసిన ప్రేమలేకే ఈ జీవగ్రంథం. యోగ్యులు కాని వారిని యోగ్యులు చేసిన ప్రేమలేకే ఈ జీవగ్రంథం. ఆ చిందించబడ్డ రక్తం నిన్ను నన్ను యోగ్యులను చేసింది, యోగ్యులను చేసింది, నిర్దోషులను చేసింది, క్షమించబడ్డవారుగా చేసింది, గొర్రెపిల్ల విందులో పాల్గొనే కృపనిచ్చింది, గొర్రెపిల్ల కోసం పాటలు పాడగలిగే కృపనిచ్చింది. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ నిర్గమకాండంలో ఒకవేళ 12వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే బానిసత్వంలో మగ్గిపోయిన వారు ఆ దినాన గొప్ప స్వేచ్ఛను అనుభవించారు. వారు స్వేచ్ఛను అనుభవించడానికి గొర్రెపిల్ల తన రక్తాన్ని వెలగా చెల్లించిందట. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను అంటాడు ఆయన. ఒకవేళ యోహాను పత్రికలో కానీ మనం చూసినట్లయితే యోహాను పత్రికలో రాయబడ్డ మాట ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం అట ప్రతి పాపం నుండి మనల్ని కడిగి మనల్ని, చూద్దాం ఒకసారి, ఏడు నుంచి చదువుకొస్తాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సంవత్సరం గలవారం ఇందు. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారము చెప్పుకునే ఎడల మనకు మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి యందును మన పవిత్రులుగా చేయను. ప్రతి పాపం నుండి కడగలిగే శక్తి ఆయన రక్తానికి ఉంది, పవిత్రులుగా చేయగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆయనకి ఒకవేళ మనం చూసినట్లయితే యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు, నేను అనుకుంటాను
ఇశ్రాయేలు దేశం వెళ్ళిన గుంపు ఏంటంటే అబద్ధాల గుంపది. తండ్రితో అబద్ధం ఆడిన యాకోబు, నాన్న నీ కుమారుడు చనిపోయాడని 10 మంది ఒకే మాట మీద ఉన్న అబద్ధకోరుల గుంపది. వారు వారి పిల్లలు. తండ్రి యొక్క ఉపపత్తితో పాపం చేసిన వారి గుంపది. సొంత అన్నదమ్ముల్ని అమ్మేసిన గుంపది. ఆ పాపంతో శాపంతో వారు నలిగిపోయిన సంవత్సరం 430 సంవత్సరాల తరాలు నలిగిపోయిన తర్వాత దేవుడు వారి మొర విని, దేవుడు వారి మొర ఆలకించి, దేవుడు వారి యొక్క విజ్ఞాపనకి చెవియొగ్గి విడుదల చేయడానికి పస్కా పశువును వారికి అప్పగించాడట. కలవడ కొండపై ఏ విధంగా యేసుక్రీస్తు నిలువు కొయ్యకు అడ్డ కొయ్యకు సిలువేయబడ్డాడో, ఆ గొర్రె పిల్ల వధించబడి వారి ప్రాణ రక్షణకు విమోచనగా, వారి ప్రాణ రక్షణ క్రైదనముగా ఆ సంవారకుడు, అక్కడ మనం ఇందాక చదివిన వచనంలో చూసినట్టు 12వ అధ్యాయం 23 లాస్ట్లో ఉంటుంది. రక్తము చూచి యెహోవా తలుపును దాటిపోవును. పాస్ ఓవర్ దాటిపోయిందట. నిలువు కొయ్యకు అడ్డ కొయ్యకు చిందించబడ్డ రక్తం అది. అడ్డ కొయ్యి మీద, నిలువు కొయ్యి మీద యొక్క తలుపుల కమ్మిల మీద పోయబడ్డ రక్తమే యేసుక్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తమే కుటుంబాన్ని రక్షించింది. ఆ రక్తమే కుటుంబాలను కాపాడింది. ఆ రక్తమే సంహారకుల లోన జొరబడకుండా చూసింది. ఆ రక్తమే కరోనా సమయంలో నన్ను సజీవ లెక్కల్లో ఉంచింది. ఏ తెగులు నీ గుడారమునో సమీపించదు. నీ పక్కన 1000 మంది పన్ను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. మధ్యాహ్నం మంది పాడు చేయ రోగమునకైనను, రాత్రి వేళ ఎగురు బాణమునకైనను నువ్వు భయపడకుందు అన్న అని దుడ్డికారి దండమని నేను ఆదరిస్తాను. నిన్ను కరోనా స్పెయిన్ యువరాణి యొక్క చెంతను చేరి చంపేసింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని చంపేసింది. మిస్టర్ ఇండియా బాడీ బిల్డర్ని చంపేసింది. అనేక మందిని చంపేసింది. ఎందుకో మన గృహాల మీద, మన జీవితాల మీద, మన హృదయాల మీద కుమరించబడ్డ, ప్రోక్షించబడ్డ యేసుక్రీస్తు రక్తం ఆ సంహారకుడు మన గృహాల్లో ప్రవేశించకుండా కాచి కాపాడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సోపు కుంచెను తీసుకొని పల్లెమును రక్తము దాన్ని ముంచి ద్వారబంధ పైకమ్మికిని 2 నిలువు కమ్మికిని పల్లెములో రక్తం తాకింపవలను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తును హతము చేయటిగా దేశ సంచారము చేయొచ్చు. ద్వారబంధపు పైకం మీదను 2 నిలువు కమ్ముల మీద రక్తము చూచి యెహోవా తలుపు దాటి పోవును. 27వ వచనంలో అంటాడు, ఆయన ఐగుప్తును హతము చేయొచ్చు. తన ఎండ్లను కాచినప్పుడు, మన ఎండ్లను కాచాడటం ఆయన. ఈ ప్రొటెక్టెడ్ అవర్ హౌసెస్, ఈ సేవ్డ్ అవర్ హౌసెస్. ఒకవేళ మనం ఇదే అధ్యాయంలో కానీ మనం ఇదే ఒక ముందుకు కానీ కొంచెం మనం చూసినట్లయితే, అక్కడ రాయబడ్డ మాటలు కానీ చూసినట్లయితే చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనం కాండం. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయులు దేవుడు యెహోవా సెలవిచ్చుండి అతనితో చెప్పాను. మర్నాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తు పశువులన్నీ చచ్చిన కానీ ఐగుప్తు పశువులు ఒకటి చావలేదు అంటాడు ఆయన. అడమా అదే 9వ అధ్యాయం 26వ వచనంలో, అయితే ఇశ్రాయేలు గోషాను దేశంలో మాత్రం వడగండ్లో పడలేదు అంటాడు ఆయన. లోకం వడివడిగా నరకానికి వెళ్ళిపోతున్న కాలంలో, మరణం ఏ రూపంలో ఏనాడు ఆక్రమిస్తుందో తెలియని కాలంలో ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రోక్షించబడ్డ రక్తం మనల్ని కాపాడుతూ ఉంది. ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. దేవుడు విడుదల చేసిన ఎంతమంది సాక్ష్యాలు మనం వినగలుగుతున్నాం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారు, ఆశీర్వాద్ అయ్య గారు, ఎంతమంది సాక్ష్యాలు. ఆయన రక్తము వారిని కాపాడుతూ ఉందట. మరణం వెంటాడుతూ ఉంటే ఆయన కృప తన జీవపు ముట్ల తన ప్రాణాన్ని దాచింది. మన కాలగతులైన వశంలో ఉన్నాయి. దానియేలు చెప్పినట్టుగా, అయ్యా నీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నాయని ఆరాధించలేదంటాడు ఆయన. మరణం దాటి వెళ్ళిపోతూ ఉంది.
ఆయన కృప కాపాడుతూ ఉంది. మనం చదివిన వాక్యభాగం 27 అంటున్నాడు, వారిని హతము చేయొచ్చు మన ఎండ్లను కాచినప్పుడు. ఆయన మన ఎండ్లను కాచాడటమ్మా, మన ఎండ్లను కాచాడట ఆయన. ఇశ్రాయేలును వారిని మనల్ని వేరుపరిచాడు, ఐగుప్తుని మనల్ని వేరుపరిచాడు. గోషాన దేశంలో వడగండ్లు లేవు, ఇశ్రాయేలు పశువుల్లో హతం అవ్వలేదు. అదేవిధంగా తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలోనే వీళ్ళు ఉన్నారు. ఈ తెగులను వారి గుడారాన్ని సమీపించలేదు. మరి దేవుని కృప మనం చదువుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన కృప. ఒకవేళ మనం కొంచెం ముందుగానే మనం సాగినట్లయితే 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన ధృవీకరించాం మనం. ఆయన ఏదో స్వరూపు కానీ సొగసు కానీ స్వరూపం కానీ లేదు ఆయన యందు. ఆయన్ని పరిచయం చేస్తూ, ఆయన వివరిస్తూ ఆ పరమగీత గ్రంథకర్త సొలొమోను మహారాజు పరిచయం చేస్తూ అంటాడు ఆయన, 5వ అధ్యాయం 9వ వచనంలో కొంచెం కిందకు వస్తున్నాను. మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అతని నొక్కులుగా కనబడుచున్నవి, అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు. అతని పెదములు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణం గాలములు ఉన్నవి. అతని చూసినట్లయితే సో వండర్ఫుల్లీ దే ఎక్స్ప్లెయిన్డ్. ఎంత బాగా వివరించాడు. అటువంటి వాడటమ్మా లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతని ఎత్తు పెరిగాను. అతని స్వరూపమని సొగసనం లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని స్వరూపం లేదు. అతను తృణీకరింపబడినవాడు ఆయన, మనుషుల చేత విసర్జింపబడినవాడు ఆయన. వ్యసనాకాంతుడు కానీ, వ్యాధిని అనుభవించినవాడు గాను, మనుషుని చూడాలన్నవాడు గాను, అతను తృణీకరింపబడినవాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతను రోగం భరించాడు ఆయన. పరమగీతాల్లో యేసుక్రీస్తుని పరిచయం చేసిన సొలొమోను, యెషయా పరిచయం చేస్తున్న యేసుక్రీస్తుకి 2 పోలిక లేదు ఎక్కడన్నా. ఏం జరిగింది అంటే, నీ పాపము నా పాపం తీయడానికి, మన సిగ్గును కప్పడానికి, మన దోషాన్ని కప్పడానికి, మన ప్రాణాన్ని కాపాడడానికి, మన బిడ్డల స్థానంలో చనిపోవడానికి, మన స్థానంలో చనిపోవడానికి యేసుక్రీస్తు చేసిన త్యాగం అది. దేవుని చేత బాధింపబడినవాడుగాను, మొత్తినవాడుగాను మనం ఆయన చూసాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నొలగొట్టబడిను. ఒకవేళ మనం చూసినట్లయితే మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది, చూడార సిలువను వేలాడు. అందులో ఒంగోలు అబ్రహం గారు పాట రాశారు. ఆయన అంటాడు, నా చేతులు చేసినట్టు దోషంబులే కదా నా రాజు చేతుల్లో ఘోరంపు జీలలు. మన చేతులతో చేసిన పాపాలటమా ఆయన చేతుల్లో ఘోరంపు శిలలుగా మారాయట. దురితంపు తలపులే పరమగురుని శిరమంపై నెనరలేక మొత్తినయ్య మొండ్లాకెలేయటమై. మన పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు యేసుక్రీస్తు శిరస్సుపై ముళ్ళుకెరేయటమై నిలిచిందటమ్మా. పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని యొక్క పాదాల్లో మేకులుగా మారిందటమ్మా. పాపేచే తోడగూడ నాద చెడ్డ పలుకులే పరమగురుని పక్కలోని బల్లెంపు పోటులే. నిర్దోషమైన, నిష్కలంకమైన నీ కొరకు నా కొరకు చీల్చబడ్డ ఆ గొర్రె పిల్ల. అలాగే మనం చూసినట్లయితే, చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు నా కొరకే చేసే విజ్ఞాపన దాన్ని వినిపడిన పాటలో కానీ మనం చూసినట్లయితే, దేహమంతయు నలిగి శోకము చెందిన వాడే దేవాది దేవుని ఏకచిత్తుడు చెప్పాడు వేదనలు మన కొరకే అంటాడు ఆ యొక్క పాటల రచిత. అంతేకాకుండా రక్తపు చెమట వలన మిక్కిలి బాధనందాడు. విధంగా చూసినట్లయితే నీ కొరకు నా కొరకు చీల్చబడ్డ గొర్రెపిల్ల
నీ కొరకు నా కొరకు చేల్చబడ్డ బలి అయిన గొర్రె పిల్లది. ఇంకా మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిన, నోరు తెరవలేదు. వధువు దాపడిన గొర్రెపిల్ల బొచ్చు కంచెను మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉండిపోయిందంటమ్మ గొర్రెపిల్ల. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనుక్కోబడిను, అతను నా జొన్న అతిక్రమను బట్టి మొత్తబడిను. అమ్మా 9వ వచనంలో మనం చూసినట్లయితే నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగొడ్డుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. ఆయన తన్ను తానే అపరాధ పరిహార్థ బలగా చేయగా అతని సంతానం చూచును. అతడు తన్ను తానే స్వచ్ఛందంగా తను తానే అపరాధ పరిహార్థ చేసుకున్నాడండమ్మా. మన పస్కా బలిపశువు ఆయనే, మన ప్రధాన యాజకుడు ఆయనే. దేవుని ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదన చూచి తృప్తినందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తను తాను అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా కిందన చూసినట్లయితే తను కూర్చిన జ్ఞానం చేత అనేక మంది నిర్దోషులుగా చేశాడట. ఆ గుంపులో వచ్చిన వారమే మనం అందరం కూడా. ఆయన కృపా లిస్టులో వచ్చిన వారమే. తనకున్న అనుభవ జ్ఞానము చేత ఆ నరకం ఎంత కష్టంగా ఉంటుందో, పరలోకం ఎంత క్షేమంగా ఉంటుందో ఎరిగినవాడు కాబట్టి తను శ్రమపడి ఎడమ తన అనుభవ జ్ఞానము చేత మనలో అనేక నిర్దోషులుగా తీర్చాడు ఆయన. అంతేకాకుండా ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసాడు. ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని దారబోసాడు. ఆయన అక్రమం చేయువాడిలో ఎంచబడినవాడు. ఆయన అనేకులు పాపము భరించి తిరుగుబాటు చేసిన వారి కోసం విజ్ఞాపన చేసిన గొర్రెపిల్లది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 5:21 అంటాడు, పాపం ఎరుగున ఆయన మన పాపంగా చేశామంటాడు ఆయన. అదేవిధంగా అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో కానీ చూసినట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే పేతురు అంటాడు, ఆయన మ్రానున్న వేలాడు దేశం మనం చంపేశామంటాడు ఆయన. ఒకవేళ ఈ విధంగా మనం కానీ చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసిన త్యాగాలు, ఆయన ప్రేమలు మనం ఏమని వర్ణించగలం, ఏమని మనం వివరించగలం? ఒకవేళ మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 5:30లో మీరు మ్రానున్న వేలాడు వేసి సంహరించిన యేసు మన పితరుల దేవుడు లేపను. ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణ దయచేయటకే దేవుడు ఆయన అధిపతిగాను రక్షణగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మీయ సంగతులు సాక్షులై ఉన్నామని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. ఒకవేళ మనం ఈ గొర్రెపిల్ల లక్షణాలను కానీ మనం చూసినట్లయితే ఈ గొర్రెపిల్ల దేవుడు సమకూర్చిన గొర్రెపిల్ల, దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల, ఇస్సాకు స్థానంలో మన స్థానంలో ప్రత్యామ్నాయంగా బలి అయిన గొర్రెపిల్ల, నిర్దోషైన గొర్రెపిల్ల, దోషము లేని గొర్రెపిల్ల. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిణీ సెలవిచ్చిన రీతిగా మన పాపాలు శిక్షించబడవలసిన వేళ, మన పాపాలకే శిక్షణ అందవలసిన వేళ సమయోచితమైన సహాయంగా పంపబడ్డ గొర్రెపిల్ల. అంతేకాకుండా మన కోసం ముళ్ళల్లో చిక్కుకున్న గొర్రెపిల్ల, మన కోసం బలిపీఠ మీద అర్పించబడ్డ గొర్రెపిల్ల. అదేవిధంగా కలవర కొండలు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన గొర్రెపిల్లది. ఒకవేళ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు, ఆ గొర్రెపిల్ల స్వభావాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక మనం చూసినట్టుగా నిర్గమకాండంలో 12:6లో చెప్పబడినట్టుగా 1 పేతురు 1:19లో చెప్పినట్టుగా అది నిర్దోషమైన గొర్రెపిల్ల, ఎటువంటి పాపం కానీ లోపం కానీ శాపం కానీ లేని గొర్రెపిల్ల. అదేవిధంగా నిశ్శబ్దంగా బాధను భరించిన గొర్రెపిల్ల. మన దేవుని కోసం ఇంత చేస్తే ఇంత చెప్తాం మనం, కానీ అని ఎంత చేసినా మౌనంగా ఉండిపోయిన గొర్రెపిల్ల. ఈ సైలెంట్ అండ్ మీక్, దీనత్వం కలిగిన గొర్రెపిల్ల, సాత్వికం కలిగిన గొర్రెపిల్ల. అయ్యా నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని అంటాడు ఆయన. సాత్వికం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించడాన్ని సాత్వికం అని చెప్పంటాం మనం. గెట్ ఇన్ టు అదర్ షూస్ అంటాడు. ఒకవేళ ఇతరుల షూ మనం వేసుకుంటే అది టైట్గా ఉందా,
లూజ్గా ఉందా, కష్టంగా ఉందా, బాధగా ఉందో తెలుస్తుంది. సో యేసుక్రీస్తు నీ నా స్థానంలో ఉండి ఆయన ఆలోచన చేసి నీకు నాకు విడుదల కలుగజేసిన గొర్రెపిల్లది. అది నీ కొరకు నా కొరకు రక్తము చెందించిన గొర్రెపిల్లది. ఆఖరి రక్తబొట్టును కూడా తన కొరకు దాచుకొని గొర్రెపిల్లది. అంతేకాకుండా నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేసిన గొర్రెపిల్లది. అంతేకాకుండా విధేయత గల గొర్రెపిల్లది. తండ్రి చిత్తాన్ని ప్రభువా నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడి సంగతి నెరవేర్చుదుగా వచ్చి ఉన్నాను అంటాడు. ఆ యొక్క గెత్సెమనే వనంలో ఆతురతో ప్రార్థన చేయగా రక్తము నీళ్ళు కారినప్పుడు తండ్రి నా చిత్తం కాదయ్యా నీ చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుని సన్నిధికి తను అప్పగించుకున్న గొర్రెపిల్లది. తండ్రి చిత్తానికి పూర్తి విధేయుడై ఎంతగా విధేయ చూపించాడంటే అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినగా తను విధేయత చూపించిన వాడే తను తాను వ్యక్తిగా చేసుకుని రాయబడి ఉంది. ఎంత విధేయత అంటే తండ్రి చిత్తానుసారం, తండ్రి ఆజ్ఞానుసారం తన ప్రాణాన్ని పెట్టిన విధేయత కలిగిన గొర్రెపిల్ల. అయ్యా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చుగా. కానీ ఆయన వచ్చినప్పుడు ఏదైనా వనంలో దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, గెత్సెమనే వనంలో దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు మౌనంగా. అంతేకాకుండా అది జయం పొందిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట్లాడంటే, అయ్యా గొర్రెపిల్ల పక్షాన యుద్ధం చేసేవారు పిలువబడిన వారు నమ్మకస్తులు కాబట్టి. చూద్దాం ఒకసారి ప్రకటన 17:14. వీరి గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడా ఉంచబడిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజును జయించను. సో మనమటమా ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, ఆయనతో కూడా ఉండవలసిన వారము. మనం నమ్మకమైన వారుగా ఉన్నట్లయితే గొర్రెపిల్ల విజయం సాధిస్తుంది. ఒకవేళ మన అపనమ్మకస్తులుగా ఉన్నట్లయితే అమ్మా ఇక ఆయన రాజ్యం కట్టబడదు, మనం ఓడిపోయిన వారుగా మనం ఉంటాం. అదేవిధంగా ప్రకటన 5:6లో మరియు సింహాసనమునకు 4 జీవులకు పెద్దల మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. అటమ్మా వధించబడిన గొర్రెపిల్లటమ్మా, వధించబడిన గొర్రెపిల్ల. ఇంకా కొంచెం కానీ మనం కిందకి వెళ్ళినట్లయితే 5:12లో ప్రకటన, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనని గొప్ప స్వరముతో చెప్పాను. సో గొర్రెపిల్ల శక్తి పొందడానికి యోగ్యుడు, ఐశ్వర్యం పొందడానికి యోగ్యుడు, జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం పొందనహరుడు ఆయన. సో ఆయన కలిగిన ఐశ్వర్యము జ్ఞానము ఘనత బలం దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతేకాకుండా మనం మరికొంచెం ముందుకు వెళ్ళినట్టు 7వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే, అందుకు నేను 14 వచనం చదువుతున్నాను, 7:14. అందుకు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. సో నీనా వస్త్రాలు తెలుపు చేయబడ్డానికి తన రక్తాన్ని కడిచిన గొర్రెపిల్ల. అంతేకాకుండా ఈ గొర్రెపిల్ల జీవ జలాల వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ గొర్రెపిల్లే కాపరి అయి, ప్రధాన కాపరి అయి నిన్ను కాపాడుతూ ఉంది. ఒకవేళ మనం కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదన్నట్టుగా మన కాపరి ఆయనే, గొర్రెపిల్ల ఆయనే, మన ప్రధాన యాజకుడు ఆయనే, మన కొరకు బలి అయిన గొర్రెపిల్ల కూడా ఆయనే. ఒకవేళ మనం చూసినట్లయితే మన పస్కా గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు సిలువను ఉన్న గొర్రెపిల్ల. ఆ రక్తాన్ని చూసి దేవుడటమ్మా దాటి వెళ్ళిపోయాడట్రా. రక్తాన్ని చూసి దేవుడు దాటి వెళ్ళిపోయాడటమ్మా. 1 కొరింథీ 5:7లో కానీ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అపోస్తలుల గ్రంథం 5:7లో కానీ మనం చూసినట్లయితే, అయ్యా నీ కొరకు నా కొరకు బలి అయిన గొర్రెపిల్ల ఇదేనైనా చెబుతూ ఉన్నాడు. 7వ వచనం చూసినట్లయితే, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటికై పాతదే పులిపిండిని తీసివేయడి. ఇదిగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను. ఈ పస్కా పశువు అట్టమ్మా నీ కొరకు నా కొరకు వధించబడ్డదట్రా.
వధించబడ్డదటమ్మా. అంతేకాకుండా తన యొక్క శరీరంలో నీ పాపాన్ని నా పాపాన్ని మోసిన గొర్రెపిల్లది, చెట్టుపై వేలాడదీయబడ్డ గొర్రెపిల్లది, మన శాపాన్ని మోసిన గొర్రెపిల్లది, మన పాపాన్ని తీసివేసిన గొర్రెపిల్లది. మనం చూసినట్లయితే మన పాపము విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మీద మన పాపలను వాడి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నదని మనకి పేతురు 2:24 మనకి స్పష్టంగా మనకి రాయబడి ఉందమ్మా. సో ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో అనేక విషయాల కోసం మనం ఆలోచన చేసాం ఎడమా. నిర్దోషి అయిన గొర్రెపిల్ల, దోషము లేని పవిత్ర జీవితాన్ని గడిపిన గొర్రెపిల్ల, ఇహలోక మాలిన్యం వంటని వెలుగునిచ్చే నిత్యమైన దీపమైన గొర్రెపిల్ల, మౌనమైన గొర్రెపిల్ల, బదులు దోషిని పలకని గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, విధేయుడైన గొర్రెపిల్ల, ఎడమా సిలువకు వరకు సాగిన సమర్పణ కలిగిన గొర్రెపిల్ల, త్యాగధనుడైన గొర్రెపిల్ల, తన ప్రాణాన్ని బలిగించిన గొర్రెపిల్ల, మనం తీర్చనంత రుణాన్ని మన మీద మోపిన గొర్రెపిల్ల, విమోచకుడైన గొర్రెపిల్ల, ప్రేమ కలిగిన గొర్రెపిల్ల, రాజులు రాజుగా ప్రభుగా నిలిచిన గొర్రెపిల్ల, సింహాసనం మధ్య గెలిచిన గొర్రెపిల్లది. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో మన జీవితంలో ఇంత అద్భుతమైన ప్రేమను చూపి నీ కొరకు నా కొరకు కలువరి సిలువపై మరణించి మనకు విడుదల కలుగు చేసిన ఆ గొర్రెపిల్ల నిమిత్తం మనం ఏం చేసేవారికి మన జీవితాల్లో ఉండగలుగుతూ ఉన్నాం, మనం ఏం చేయగలం అమ్మా. ఏ విధంగా ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనకు అపోస్తుల పౌలు అంటాడు 1 కొరింథీ 6:20 కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అని అంటాడు, 19 చదువుతున్నాను, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధం కాలమైనదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచుడి. సో మనం ఏం చేయాలంటే మన దేహాలతో దేవుని మహింపరచాలట. బైబిల్ చెప్తుంది, పరలోకమందున్న మీ తండ్రి కుమారులకు ఉన్నట్లు వారి ఎదుట వెలుగుని ప్రకాశింపనేయమంటుంది ఎడమా. సో దేవుని రాజ్యం కట్టబడాలన్నా, దేవుని రాజ్యం నిలబడాలన్నా, దేవుని రాజ్యం హెచ్చించబడాలన్నా ఆ గొర్రెపిల్ల యొక్క శ్రేష్టమైన లక్షణాలను మనం చూపించగలగాలి, ఆ లక్షణాలను మనం వివరించగలగాలి. సో యేసుక్రీస్తు తన రక్తంతో మనం కొనుగోలు చేశాడని, యేసుక్రీస్తు తన రక్తంతో మనం కొన్నాడని కృతజ్ఞతతో జీవిస్తూ మన శరీరం ఆత్మతో దేవుని మహిమపరిచే వరకు మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు గనుక తన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు గనుక సో మనమటమా పరిశుద్ధంగా జీవించాలి, లోకం నుంచి వేరుపడి మనం జీవించేవారిగా ఉండగలగాలి. అదే మనం ఆయనకి ఇచ్చిన విలువ, అదే ఆయనకు మనకి ఇచ్చిన నిబద్ధమ్మ. ఆయన అంటాడు, అపోస్తలుడైన పేతురు అంటాడు 1 పేతురు 1:18 పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, ఎప్పటి వరకు ఏదైతే తెలిసి తెలియక మనం అనుసరించామో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు అమ్మా. మచ్చలేని గొర్రెపిల్ల రక్తంతో మనం విమోచించబడ్డాం కాబట్టి పాపం నుండి వేరుపరచబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారికి ఉండాలట. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు చనిపోయింది కాబట్టి ఇశ్రాయేలు గొర్రెపిల్ల ఎడమా బలవడానికి విధేయత చూపించింది. అది ఏ విధంగా గొర్రెపిల్ల తండ్రికి విధేయత చూపించిందో, దేవునికి విధేయత చూపించిందో మనం కూడా విధేయత కలిగిన వారుగా ఉండాలట. ప్రభువా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తం అన్నట్టుగా మనం జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఎడమా. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా, అయ్యా నేను ఈ క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక్కడ జీవించేది నేను కాదు నూతనంగా జీవిస్తాను అంటాడు ఆయన. సో నీ స్థానంలో నా స్థానంలో కలువరి సిలువలో యేసుక్రీస్తు మరణించిన ఆ స్థలంలో మన పాత స్వభావాన్ని పాతిపెట్టి ఒక నూతన జీవితంగా జీవించగలిగే వారికి ఉండగలగాలి మనం. అంతేకాకుండా యోహాను సువార్త 16:34-35 చెప్పినట్టుగా నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్నట్టుగా ఒక ఇతరులను ప్రేమించేవారుగా, ఇతరుల కోసం త్యాగం చేసేవారుగా, ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచేవారుగా ఉండాలి. గొర్రెపిల్ల ప్రేమతో తన ప్రాణం ఇచ్చి నీకు నాకు విమోచన ఇచ్చింది. క్షమాపణ కరుణ
అనుగ్రహించింది. కాబట్టి మన మాటల్లో, చేతల్లో, మన జీవనం ద్వారా అనేకులుగా ఆ ప్రేమను చూపించేవారుగా ఉండగలగాలి మనం. అంతేకాకుండా మన యొక్క రక్షణ ఇతరులకు వివరించేవారుగా ఉండాలి. అయ్యా, యేసుక్రీస్తు రక్తం చేత మేము కడగబడ్డాం, యేసుక్రీస్తు రక్తం చేత మేము విమోచించబడ్డాం, కాబట్టి మాలో పాపం లేదు, మేము పరిశుద్ధులమి అని ధైర్యంగా చెప్పగల అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని వెంబడించి నడుచుకున్నట్లు మీరు నన్ను కూడా వెంబడించి నడుచుకున్నని మన కుటుంబస్తులతో, మన బిడ్డలతో, స్నేహితులతో, కుటుంబంతో ఆ చెప్పగలిగే ఆ ధైర్యం, శక్తి, భక్తి మనకు ఉండాలట. అంతేకాకుండా ఏ పశువు నీ కొరకు నా కొరకు వధించబడి పరలోకం ఇవ్వడానికి ఆశపడ్డాదో ఆ పరలోకాన్ని పొందడానికి నిశ్చిత ఉండగలిగేవారికి మనం ఉండగలగాలి. సో మన జీవితం ఒక కృతజ్ఞతగా ఉండాలి, మన జీవితం ఓ పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి, మన జీవితం విధేయత కలిగిన జీవితంగా ఉండాలి, మన జీవితం దేవుని కోసం జీవించగలిగే జీవితంగా ఉండాలి, ఇతరుని ప్రేమించగలిగే జీవితంగా ఉండాలి, ఒక సాక్ష్యంగా ఉండాలి. సో మన జీవితంలో కృతజ్ఞతతో, పరిశుద్ధతతో, విధేయతతో, ప్రేమతో సాక్ష్యం కలిగి సత్యం చెబుతూ ఓ దినాన పరలోకంలో ఆ గొర్రె పిల్లను చూస్తామని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆ గొర్రె పిల్ల వివాహంలో పాల్గొగలిగే కృపాదేవుడు మనకి అనుగ్రహిస్తాడని, ఆ గొర్రె పిల్ల సింహాసనం మీద ఉండగలిగే భాగ్యం మనం దయచేస్తాడని అంటమా నమ్మగలిగే వారుగా ఉండగలిగితే, ఆశగలిగే వారుగా ఉండగలిగితే, మనకి ప్రకటన గ్రంథంలో అంటాడు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారని చెప్పి వాక్యం మనకి అక్కడ చెప్పబడ్డది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 19వ అధ్యాయం ప్రకటనలో అంటాడు, సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడని స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది కనుక మనం సంతోషపడి వచ్చించుదము రండి అని రాయబడి ఉంది. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా 9వ వచనంలో అంటాడు, గొర్రె పిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయమని రాయబడి ఉంది. సో ఏ గొర్రె పిల్ల అయితే నీ కొరకు నా కొరకు మరణించిందో, ఏ గొర్రె పిల్ల అయితే నీ కొరకు నా కొరకు వధించబడిందో, ఏ గొర్రె పిల్ల అయితే నీ కొరకు నా కొరకు చీల్చబడ్డాదో, ఏ గొర్రె పిల్ల చర్మము దున్నబడ్డాదో, తీయబడ్డాదో, ఆ గొర్రె పిల్ల వివాహం వచ్చి పిలువబడిన వారి గుంపులో ఉండగలిగితే అంతకు మించిన ధన్యత మనకు ఇంకోటి లేదని వాక్యం మనకి చెప్తూ ఉంది. ఆలోచించేద్దాం స్వచ్ఛందంగా. ఏదైనా వనం మొదలుకొని, మొరియా పర్వతం మొదలుకొని, ఐగుప్తు మొదలుకొని, గెత్సేమనే వనం మొదలుకొని, ఆ కలవరి కొండపై నీ కొరకు నా కొరకు త్యాగం, సిగ్గులేని మన జీవితాల్లో సిగ్గును కప్పడానికి, పాపంతో మన జీవితాలను పరిశుద్ధపరచడానికి ఎన్నిసార్లు బలి అయిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లని జ్ఞాపకం చేసుకుందామా, కృతజ్ఞతతో ప్రేమతో బ్రతుకుదామా. మన స్థానంలో, మన పిల్లల స్థానంలో చనిపోయిన గొర్రెపిల్ల, ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉద్దుకున్న వారు ధన్యులైన వాక్యం సెలవిస్తున్న అట్టి ధన్యత ఆ గొర్రెపిల్ల విందులో పాల్గొనగల కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సిల్వలో బలి అయిన అతడే ఆ సిలువలో నీ కొరకు నా కొరకు బలి అని, కలవరి కొండపై బలి అని గొర్రెపిల్లది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగింది. డాక్టర్లు తమ వల్ల కాదంటే, ఈ వ్యాధితో చనిపోతావంటే ఆయన రక్తం నిన్ను శుద్ధీకరించింది, పరిశుద్ధపరిచింది. ఏదైనా వరంలో చీల్చబడ్డ గొర్రెపిల్ల, కలవరి కొండపై నీ కొరకు నా కొరకు అడ్డకొయ్యకు నిరుకొయ్యకు కొట్టబడిన గొర్రెపిల్ల, మన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, దురితం ఆలోచనని బట్టి, పాప నడకల బట్టి, పాప పడకల బట్టి అయిన గొర్రెపిల్ల, మనకు జీవం ఇవ్వడానికి ప్రాణం పెట్టిన గొర్రెపిల్లది. అందుకే సజీవ లెక్కలో ఉండగలిగే మనం ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని బాధలు పొందాడో,
అని వీపు దున్నబడ్డది. పెరుకు వారికి నా చెంపలిచ్చాను, కొట్టు వారికి వీపునిచ్చాను, ఉమ్మివేరు ముఖాన్ని ఇచ్చాను అంటాడు ఆయన. ప్రేమ సిల్వలో బలి అయినా ఏదైనా వనంలో బలి అయిన గొర్రెపిల్ల, ఈజిప్ట్ లో పశువుగా వధించబడిన గొర్రెపిల్ల, మొరియా పర్వతం మీద బలి అయిన గొర్రెపిల్ల, కలవరి కొండపై బలి అయిన గొర్రెపిల్ల, మన పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభువా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఏదైనా వనంలో ప్రారంభమైన నీ ప్రేమ అయ్యా, మొరియా పర్వతం ద్వారా, ఈజిప్ట్ ద్వారా ప్రభా కలవర కొండకు చేరిందయ్యా. అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు పొందిన దెబ్బలే కదయ్యా మాకు స్వస్థ ఇచ్చింది అయ్యా, నీ మౌనమే కదయ్యా మాకు విడుదల ఇచ్చింది. నువ్వు దౌర్జన్యం నుండి ప్రభా మమ్మల్ని విడిపించావయ్యా. నువ్వు దెబ్బలు పొంది మాకు రక్షణ ఇచ్చావయ్యా. ఆనాడు నీ చర్మమే సిగ్గుని కప్పింది, ఈనాడు నీ రక్తమే మా పాపాన్ని కడిగింది. ప్రభా విధేయులుగా, ప్రేమ కలిగిన వారుగా అనేక మందికి నీ ప్రేమను చాటే సాక్షులుగా మా జీవితాలు దీవించమని ఆశీర్వదించమని. ఇటువంటి వాక్యాన్ని ప్రభు దీవించండి, 30 ఫలింపజేయండి. పాల్గొన్న బిడ్డలు దీవించి నేను ఏర్పాటు చేసిన మనం దీవించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గెలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కొంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మరి చక్కని వర్తమానము, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం గురించి, కృప ద్వారా మనం రక్షింపబడిన విధానం గురించి శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన పాస్టర్ మురళీ బాబాయ్ గారిని చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసురక్షగా బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల వేళలో తండ్రి చిన్న మందుగా మీ పాదాలు చెంతకు రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత పర్యాంతం మీ దీన దాసులు తండ్రి జామి రవికుమార్ గారు నిలువబెట్టుకున్నారు. వారి ద్వారా నాయన శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీరు విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పెట్టబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. నేను ఆ వాక్యాన్ని మా హృదయాల్లో మేము పదిలపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను జూంకుడికి ఏర్పాటు చేసి ఉదయకాల వేళలో మా మందని ప్లాట్ఫామ్ మీద చేర్చిన తమ్ముడు బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి చెల్లి జాన్సమ్మను బట్టి, చెల్లి సీతమ్మను బట్టి, అలాగే జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, తేజాను బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నావు. నేను కోర్ కమిటీని దీవించండి, ఆశీర్వదించండి. భారం కలిగిన ఆయన ఉదయకాల వేళలో ప్రార్థించినటువంటి సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మన ఈ జూంకుడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. ఇంకా అనేక మంది బిడ్డలను ఈ జూంకుడికిలో చేర్చబడి ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికలో నాయన వాక్యం బోధిస్తున్నటువంటి బిడ్డలను, ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను, అలాగే పాటలు పాడుతున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయన చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మా నాయన మా దేవ జూంకుడికలో మరి ఆశీర్వాదయ్య గారు, అలాగే నేను రాబర్ట్ జేమ్స్ అయ్య గారు, నేను అనేక మంది గొప్ప గొప్ప సేవకులు మరి వాక్యం అందించేవారు. అటు వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తాన్ని బయలుపరచండి. ఇంకా గొప్ప గొప్ప సేవకులు మా మధ్యకు వచ్చి గొప్ప వర్తమానాన్ని విత్తినైనా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి సహాయం దయచేయమని మా కొరకు సెలువులో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరునుగాక. మా దినాహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. సోదరునికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించినటువంటి బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అయిన మీ అందరికి వందనాలండి.